ఎప్పుడైతే మానవజాతి పూర్తిగా శాకాహారులుగా మారతారో అప్పుడే ఈ భూమండలం మీద అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. టెక్నాలజీ, యంత్రాలు, తంత్రాలు ఏవి పనిచేయవు. పరిష్కార మార్గాల్ని మనం వెతుక్కోవాలి అంటే ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసి ప్రస్తుతం మనం ఆహారం తయారు చేసుకుంటున్నాం. 800 మిలియన్ టన్నుల వరి బియ్యం, 800 మిలియన్ టన్నుల 800 నుంచి 900 టన్నులు, దాదాపుగా 1000 మిలియన్ టన్నులు గోధుమలు, 1600 మిలియన్ టన్నుల సోయాబీను, 1600 మిలియన్ టన్నుల అమెరికన్ స్వీట్ కార్న్ అంటారు, ఆ మొక్కజొన్న, జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్న. ఇంత పెద్ద ప్రమాణంలో ఈ ఆహారాన్ని తయారు చేసుకొని ఇంకా ప్రపంచంలో ఈ 4 పదార్థాలే పెంచుతున్నారు. ఇంకొక వైపు కాఫీలు, టీలు. మొత్తం ప్రపంచంలో ఉన్న కొండ చర్యల్ని, కొండ ప్రాంతాలని నాశనం చేసి, అడవులను నాశనం చేసి మానవజాతి 48% కొండ చర్యల్లో పెంచుతున్న ఏకైక పంటలంటే కాఫీలు, టీలు. ఇంత ఏకతానతే, మోనోకల్చర్. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. 1 కేజీ వరి బియ్యం పెంచేదానికి మీరు అందరూ వరి బియ్యం తింటున్నారు, గోధుమలు తింటున్నారు. అది సరి అయిన ఆహారం కాదు. ఎందుకంటే వరి బియ్యము, గోధుమలు పెంచేదానికి ప్రపంచంలో ఉన్న వైవిధ్యమైన జీవరాశుల్ని మనం గడిచిన 50 సంవత్సరాల్లో చంపుకుంటూ వస్తున్నాం. అనేక నదులు మాయమైపోయాయి ఈ వరి బియ్యము, గోధుమల్ని పెంచలేక. అంత నీళ్లు కట్టాలి, ఎన్ని డ్యాములు కట్టినా సరిపోవట్లేదు. ఇదంతా ఆహారం కోసం జరుగుతున్న విధ్వంసం. భూమండలం మీద వేల రకాల జంతువుల్ని చంపుకొని మనం తింటున్నాం. అంటే మీరు వరి బియ్యము, గోధుమలు తింటున్నాము, మేము శాకాహారులము అని మీరు ఊహలో ఉన్నారు. అది మిథ్య. మీరు వరి బియ్యము, గోధుమలు తింటున్నారంటే మీరు కూడా మాంసాహారులే. చప్పట్లు కొట్టండి. కొట్టేదానికి మీ చేతులు ముందుకు రావట్లేదు. జీవ వైవిధ్యత నాశనానికి కారణము వరి బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు. ఎప్పుడైతే మీరు ఈ పదార్థాల్ని త్యజించి ప్రకృతి వనరుల్ని మరలా మరుస్థాపన చేసేదానికి వీలు అయిన మిల్లెట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలను తినటం మొదలు పెడతారో అప్పుడే మీరు నిజమైన శాకాహారులు. ఆవు దూడ కోసం పాలిస్తుంది. మీరు కాఫీలు, టీలు తాగేదానికి కాదు, మీరు పన్నీర్లు తినేదానికి కాదు, మీరు పిజ్జాలు, బర్గర్లు తినేదానికి కాదు. ఈ విషయం మీరందరూ చాలా గాఢంగా, లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ పదార్థాలు తినే మీకు లేనిపోని ఆధునిక రోగాలు వస్తున్నాయి. వరి బియ్యం తినటం వల్ల మీకు బీపీ వస్తుంది, వరి బియ్యం తినటం వల్ల మీకు డయాబెటీస్ వస్తుంది, వరి బియ్యం, గోధుమలు, చక్కెర ఇవంతా కలిపి తినటం వల్ల మీకు ఈ రోగాలు వస్తున్నాయని తజ్ఞులు మీకు నేరుగా చెప్పట్లేదు. మీరు ఎప్పుడైతే వరి బియ్యము, గోధుమలు, చక్కెర, కాఫీ, టీ, ఈ కృతకంగా తయారు చేసే గుడ్లు ఇవన్నీ తినటం ఆపు చేస్తారో అప్పుడు మీరు అడుగుతారు మేమేం తినాలి అని. అనాది కాలం నుంచి పారంపరికంగా మన దేశంలో తయారవుతున్న ఉత్పాదన 80 మిలియన్ టన్స్ పెంచేవాళ్ళు మిల్లెట్స్. ఇప్పుడు 8 మిలియన్ టన్ను కూడా లేదు. ఎప్పుడైతే మిల్లెట్స్ పెంచడం మొదలు పెడతారో రైతులు,
పక్షులు, వివిధ రకాలైన జీవరాశి పుట్టుకొస్తుంది. మిల్లెట్స్ జీవరాశికి మూల ఆహారం. ఎక్కడైనా ఎప్పుడైనా నీళ్లు ఉన్నా లేకున్నా 10 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెంచగలిగే ఆహార ధాన్యాలంటే మిల్లెట్స్. అలాంటి ఆహారాన్ని మనం పూర్తిగా నాశనం చేసుకొని ఇప్పుడు నీళ్లు కట్టి పెంచే వరి బియ్యము, గోధుమల్ని ఆసరాగా పెట్టుకొని ప్రపంచంలో ఉన్న ప్రకృతి వనరుల్ని ఎంతవరకు నాశనం చేశామంటే ప్రపంచంలో ఉన్న 60% నదులు ఎండిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయాయి. పంజాబ్లో ఇక 10 సంవత్సరాలు పైన పారుతున్న నీళ్ళే కాదు, అంతర్జలాల్ని బోర్లు వేసి బయటికి తీసి ఆ నీళ్లను కూడా అయిపు చేసుకున్నాము. అమెరికాలో, ఫ్లోరిడాలో, కాలిఫోర్నియాలో ఉన్న అంతర్జలాల్ని ఈ మాంసం ఉత్పాదన చేసేదానికి కావలసిన ఈ పందులు మరియు ఆవుల్ని పెంచేదానికి కావలసిన ఆహారం కోసం ఆ అంతర్జలాల్ని కూడా నాశనం చేసేసాం. అదే టెక్నాలజీలతో, అదే ఐవీఎఫ్లు అదే చేసి మొత్తం ఇప్పుడు భారతదేశానికి కూడా టెక్నాలజీలు వచ్చేసాయి. ఇక్కడ మాంసాహారాన్ని కృతకంగా తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ వర్షము లేకుండా వాతావరణంలో 40%, 50% తేవాంశం ఉన్నా కానీ పెరిగే ఈ మిల్లెట్స్ ఆహారాన్ని త్యజించి 1 కేజీ వరి బియ్యం పెంచేదానికి 8,000 లీటర్ల నీళ్లు కట్టాలి. 1 కేజీ గోధుమలు పెంచేదానికి 10,000 లీటర్ల నీళ్లు కట్టాలి. దానికోసం అడవుల్ని అటువైపు నాశనం చేసి డ్యాములు కట్టి ఇటువైపు కింద లక్షల ఎకరాల్లో వరి బియ్యము, గోధుమలు పెంచడం మొదలుపెట్టింది మానవ జాతి. శీతల ప్రదేశాలు, యూరోపు, అక్కడంతా గోధుమలు పెంచుకొని ఆ గోధుమల్ని పశువులకు తినిపించి ఆ పశువుల్ని మనం తినటం, ఇది ప్రపంచంలో జరుగుతున్న భయానకమైన ఆహార వ్యవస్థ. ఆ కృతకమైన కోళ్ళని, పందుల్ని, ఆవుల్ని తయారు చేసుకునేటప్పుడు అనేక రకాలైన వైరాణు రోగాలు వస్తున్నాయి. బర్డ్ ఫ్లూ, మ్యాడ్ కౌ డిసీజ్, పంది జ్వరము, ఇలా అనేక సాంక్రమిక రోగాల్ని మనమే ఉత్పాదన చేస్తున్నాం. ఇప్పటికీ ఏషియన్ బర్డ్ ఫ్లూ అని మొత్తం కోళ్ళ పెంపకంలో తయారైన బర్డ్ ఫ్లూ లక్షల మందిని ప్రపంచంలో ఆహుతి చేసుకుంటున్నాం. అయినా కోళ్ళని తినటము, గుడ్లను తినటము మానవుడు ఆపు చేయడు అనే స్థితికి దిగజారిపోయాం. ఇలాంటి ఒక గంభీరమైన వాతావరణంలో పత్రిజీ గారు గడిచిన, నాకు సరిగ్గా అంకాంశాలు తెలియవు, ఒక 20 సంవత్సరాలుగా అనుకుంటున్నాను నేను, శాకాహారంతోనే మానవ జాతికి మనుగడ, ముక్తి అనే ఒక ఘోషవాక్యతో ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించుకొని చెప్పటం ఎంతో సూక్తం, ఎంతో సబబు, ఎంతో ధైర్యంతో కూడుకున్న పని. అంటే నిజమైన శాకాహారం ఏమిటంటే జీవరాశిని పెంపొందించేట్టుగా ఉండాలి, జీవరాశిని నాశనం చేసేట్టుగా ఉండకూడదు. సో ఇక్కడ ఈ వేదిక మీద నేను శాకాహారాన్ని నిర్వచనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ముందు. చూసేందుకు వరి బియ్యం శాకాహారం అనిపిస్తుంది, అది మొక్క కదా అని. కానీ ఆ మొక్కల్ని పెంచేదానికి ఇంత పెద్ద ప్రమాణంలో మనం అనేక కాడు ప్రాణుల్ని, అటవీ మృగాల్ని నాశనం చేస్తున్నదంటూ నిజం. కోట్ల సంఖ్యలో అడవి ప్రాణుల్ని మనం నాశనం చేసి వరి బియ్యము, గోధుమలు పెంచుకుంటున్నాం. అంటే మనమందరము ఈ పాపం ఒడిగట్టుకుంటున్నాం అనేది మర్చిపోకండి. అవంతకవే
4 వానలు వస్తే పెంచగలిగే ఈ మిల్లెట్స్ని మన వంటగదుల నుంచి, మన పల్లెల నుంచి దూరం చేసిన కార్పొరేట్ ఫుడ్ని మనం చాలా ఇష్టంగా తింటున్నాం. ఎంతవరకు అంటే జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లు చేసుకొని తింటున్నాం. ఆ జొమాటో, స్విగ్గీలంతా కృతక ఆహారము, కెమికల్ మయము అని మనకు తెలిసినా అదే పలావ్ కావాలి, 24x7 పలావులు ఆర్డర్ చేసుకుంటున్నారు. సో ఈ భయంకరమైన అలవాట్ల నుంచి మీరు ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే మీ ధ్యానానికి నిజమైన ముక్తి లభిస్తుంది. అంటే మీరు ధ్యానం చేస్తున్నారు, మీకు ముక్తి వస్తుంది అనుకుంటున్నారు, కానీ నిజమైన ముక్తి అది కాదు. ఎప్పుడైతే ప్రపంచంలో ఈ భూమండలం మీద ఉన్న జీవరాశిని మీతో, మీ సహకారంతో ఆ జీవరాశి వృద్ధి చెందుతుందో, ఆ మూగ ప్రాణులు సంతోషంగా ఉంటాయో, అప్పుడే మన ఆత్మలన్నీ నిజమైన ప్రశాంతతతో ధ్యానంలో నిమగ్నమై నిజమైన ముక్తి వస్తుందన్నమాట. సో ఆ ప్రజ్ఞతో మీరు నిజమైన శాకాహారులుగా మారితే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేదానికి అవసరం లేదు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. గ్యాంగ్రీన్, బీపీ, డయాబెటీస్, సీకేడి, క్యాన్సర్, ఈ రోగాలన్నీ ఈ తజ్ఞులు బాగు కాని రోగాలు అని లేబుల్ వేశారు. ఈ రోగాలన్నింటినీ ఒక్కొక్కటి పేరున మనం రివర్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీ ఆహారం నిజమైన శాకాహారం అయితే. నిజమైన శాకాహారం మిల్లెట్ ఆహారం. దానిని 5 ధాన్యాల్ని మేము ప్రయోగాలు చేసి కనుక్కున్నది ఇంతే. నీ దేహంలో ఏ రోగమైనా ఉండని 6 నెలలు ఈ ధాన్యాల ఆహారం మీరు సేవనం చేస్తే మీ ఆరోగ్యం మీ దేహంలోకి వచ్చి నెలకొంటుంది. సో ఆరోగ్యవంతులైన దేహంతో మీరు ధ్యాన సంధానులైతే నిజమైన ముక్తి మార్గం మీకు లభిస్తుంది. సో మీ పొట్టలో రోగాలు పెట్టుకొని కూర్చొని ధ్యానం చేస్తామంటే ఏమీ లాభం లేదు. సో దేహాన్ని ఆరోగ్యం చేసుకోండి. ఈ విషయమే కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. యుక్తాహారస్య, సబబైన ఆహారం, సబబైన విహారం, సబబైన విచారం. ఈ 3 కుదురుకున్నప్పుడు యోగం ముక్తిదాయకమవుతుంది. యోగం నీ దుఃఖాన్ని దూరం చేస్తుంది అంటాడు భగవద్గీతలో. అంటే యోగాలు, ధ్యానాలు సాధనం ముక్తికి. ఆ ముక్తికి మార్గం ఆరోగ్యకరమైన దేహం. సో నీవు దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోకుండా ధ్యానం చేస్తాను అంటే కుదరదు. సో ధ్యానం కోసం మూలమైన నీ శరీరం, ధర్మ కామార్థ మోక్షానాం ఇదం శరీరం. ధర్మం కోసమైనా, అర్థం కోసమైనా, అర్థం అంటే డబ్బు, కామం కోసమైనా, కోరికల కోసమైనా. కామం అంటే స్త్రీని వాంఛించేది ఒకటే కాదు, అన్ని రకాలైన మోహాల్ని కామం అంటారు. ధర్మ కామార్థ మోక్షానాం, మోక్షం కావాలన్నా మీకు ఈ శరీరమే దారి. అంటే ఆరోగ్యవంతమైన ఈ దేవాలయాన్ని మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఈ 4 సాధించలేరు. అంటే మొదటిగా మీ కర్తవ్యం ఆరోగ్యమైన శరీరాన్ని, ఈ దేవాలయాన్ని ఉన్నతంగా నిర్మించుకోవటం. ఆరోగ్యవంతమైన శరీరం కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కావాలి. మందులతో ఆరోగ్యం రాదు. మీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మీ ఆహారం సరిగ్గా ఉండాలి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మీ ఆహారం సరైనదైతే
మందులు అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు ఆ సరైన ఆహారాన్ని నిర్వచించుకుంటారో, అంటే మీ దేహంలో ఉన్న కల్మషాల్ని ఆ రోజు శుద్ధం చేసే గుణం ఉన్న ఆహార ధాన్యాల్ని ఎప్పుడైతే మీరు సేవనం చేస్తారో అప్పుడు మీ దేహం ఆరోగ్యవంతమవుతుంది, మీ శరీరం అనే దేవాలయం శుద్ధమవుతుంది. అందులో ఆత్మ అప్పుడు హ్యాపీగా సంతోషంగా ధ్యానానికి కూర్చునేదానికి వీలవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అరే మేమంతా ఇప్పుడు వరి బియ్యము గోధుమల మీదే ఉన్నామే అని ఆలోచిస్తున్నారు కదా. మీ అందరికీ ఈ విషయం చెప్పిపోదామని నేను ఇంత దూరం వచ్చాను. వరి, బియ్యము, చక్కెర ఇవి ప్రపంచంలోని జీవరాశుల్ని ప్రతిరోజు చంపుతున్నాయి. 82 లక్షల జీవరాశుల్లో ఇప్పుడు దాదాపుగా 68% మాయమైపోయాయి. ఎందుకంటే మీరందరూ వరి, గోధుమలు, చక్కెర ఈ 3 పదార్థాలని త్యజిస్తే వచ్చే 20 సంవత్సరాల్లో ఈ భూమండలం మీద జీవరాశి మళ్ళా అదంతకదే వచ్చేస్తుంది. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యత మళ్ళా రారాజిస్తుంది. ఇప్పుడు మనం జీవ వైవిధ్యాన్ని గడిచిన 50 సంవత్సరాలుగా ఈ పారిశ్రామిక విధానంలో తయారవుతున్న ఆహార పదార్థాల కోసం చంపుతూ వస్తున్నాము. స్లాటర్ హౌస్లో 92 బిలియన్ పందుల్ని ప్రతి సంవత్సరం మానవజాతి చంపుతోంది. 250 బిలియన్ల చికెన్లను చంపుతోంది. 158 బిలియన్ల ఆవుల్ని చంపుతోంది ప్రతి సంవత్సరము. ఇవి నేరుగా కళ్ళకు కనిపించే క్రూర కృత్యాలైతే, కళ్ళకు కనిపించని క్రూర కృత్యాలు అడవుల్లో ఉన్న జీవరాశుల్ని మనం మాయం చేయటము. అంటే మీ ప్రజ్ఞ, మీ దృష్టి కళ్ళకు కనిపించేది ఒకటైతే కళ్ళు మూసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మీరు ధ్యానం చేయాలి. నా ఆత్మకు ముక్తి కావాలి, నా ఆత్మకు ముక్తి కావాలి, నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, పైలోకాలు తర్వాత వెళ్దురు పైలోకాలకి. ఫస్ట్ ఈ లోకాన్ని సరి చేసుకుందాం. ఇక్కడ గబ్బు చేసింది మనమే సరి చేయాలి. సరి చేసిన తర్వాత పైకి వెళ్దాం. దాని మీద ధ్యానం చేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకునేదానికి ఇక్కడికి వచ్చాను. నేను నాకు ఎక్కువ సమయం ఆల్రెడీ ఒక 30-40 మినిట్స్ లేట్ అయింది. సో నాకు ఇంకా 15 నిమిషాలు మాత్రమే మిగిలింది. కొన్ని రోగాల గురించి క్లుప్తంగా మాట్లాడతాను. ప్రస్తుతం చాలామందికి డయాబెటీసు, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చాలామందికి వేధిస్తున్న రోగాలు. చాలా సింపుల్గా మీరు ఈ రోగాల్ని బాగు చేసుకోవచ్చు. మీరందరూ తీసుకుంటున్న ట్యాబ్లెట్ల నుంచి దూరం కావచ్చు. 6 నెలలు మాత్రమే కావాలి మీరు పర్మనెంట్గా డాక్టర్ల నుంచి దూరం కాయేదానికి. 5 ధాన్యాల్లో 5 రకాలైన విశిష్ట గుణాలు ఉన్నాయని అనుకుంటున్నారా? లేదు. ఈ 5 ధాన్యాల్లో 50 రకాలైన విశిష్ట గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క ధాన్యంలో మన దేహంలో ఉన్న 10-16 అంగాల్ని శుద్ధం చేసే గుణం ఉందన్నమాట. అలాగే కొర్రల్లో ముఖ్యంగా మీ శ్వాసకోశాల్ని, మీ నరనాడుల్ని శుద్ధం చేయగలిగే అద్భుతమైన పీచు పదార్థాన్ని 8 గ్రాములు 8% దేవుడు అమర్చాడు. అరికల్లో 9 గ్రాముల ఈ పీచు పదార్థం అందజేశాడు. ఈ 9 గ్రాముల పీచు పదార్థంలో కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం ఈ రెండూ కలిసి మీ దేహంలో ఉన్న ఎముకలను, ఎముకల మధ్యను, రక్తాన్ని, రక్తం చుట్టూ ఆవరించుకున్న లింఫ్ నోడ్స్, ఈ అంగాంగాల్ని శుద్ధం చేసే అద్భుతమైన గుణం దేవుడు అమర్చాడు అరికల్లో. అలాగే ఊదల్లో 10 గ్రాముల శాతం 10% ఆఫ్ 100 గ్రామ్స్లో 10 గ్రాములు ఫైబర్ ఉందన్నమాట. ఈ ఫైబర్లో మీ మృదు అంగాలంటే కాలేయము, ప్లీహము, మూత్రపిండము ఇలాంటి అంగాల్ని ఆ రోజు శుద్ధం చేసే గుణం ఉంది. అంటే మీకు లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ ఇలాంటి రోగాలు ఈ మధ్య చాలామందికి వస్తున్నాయి. చిన్న పిల్లల్లో కూడాను తయారయ్యాయి.
అవి ఎందుకు తయారవుతున్నాయంటే మీరు వాడే నూనెలు. ఈ ప్లాస్టిక్ చీల సంచుల్లో నూనెలు వాడుతున్నారు, అవంతా కలుషితమైన నూనెలు. మినరల్ ఆయిల్స్ రిఫైన్డ్ ఇండస్ట్రీ నుంచి కొద్దిగా ఈ పెద్ద ప్రమాణంలో పెంచుతున్న ఈ పందులు, ఆవుల మాంసం నుంచి తయారైన కొవ్వు పదార్థం, ఇలాంటివన్నీ కలుషితమై ఈ ఆయిల్స్ని మీరు వాడుతున్నారు. అది ఆలివ్ ఆయిల్ కావచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇందులో అంతా ఈ కలుషితాలు తయారయ్యాయి. చివరికి మన తిరుపతి తిమ్మప్పకు లడ్డులో కూడాను ఇది కలిపేశాం. కానీ భగవంతునికి ఏమీ ఇబ్బంది లేదు. 4 శ్లోకాలు చెప్పి గోమూత్రంతో ప్రోక్షాళన చేసుకుంటే అక్కడ పవిత్రత నెలకొల్పుతుంది. కానీ మీ పొట్టలో ఇరుక్కున్న ఈ కల్మషాలని ఎవరు తీస్తారు? అందువల్ల మీకు వచ్చే బీపీని ఎవరు బాగు చేస్తారు? మన అద్భుతమైన అండుకొర్రలు. అందులో ఉన్న పీచు పదార్థం మీ పచననాళం మొత్తాన్ని, ముఖం నుంచి నోటి నుంచి గుదద్వారం వరకు ఉన్న అన్ని అంగాల్ని హోల్సేల్ ప్యాకేజ్ డీల్ అంటారు కదా ఈ మధ్య మార్కెటింగ్ వర్డ్స్లో, అలాగా శుద్ధం చేసేస్తుంది. అంటే ఈ భయంకరమైన కృతకమైన ఆహార పదార్థాల నుంచి వచ్చే కలుషితాల్ని, ఆ కెమికల్స్ని, ఆ రోగాల్ని కడిగి బయటికి పారేయాలంటే మీకు అండుకొర్రల అద్భుతమైన పీచు పదార్థం కావాలి. 12.5% 100 గ్రామ్స్ కొర్రలు, అండుకొర్రలు తింటే ఇంత పర్సంటేజ్లో మిమ్మల్ని, మీ దేహాన్ని, దేహంలో ఉన్న అంగాంగాల్ని, ఆ జీవకోశాల్ని వెతికి మీరు వద్దన్న ఆ కల్మషాలని బయటికి పీకి బయట పారేస్తాయన్నమాట. అంత అద్భుతమైన వ్యవస్థను దేవుడు ఈ ధాన్యాల పీచు పదార్థంలో అమర్చాడు. మీకు కావాల్సిన అన్ని ప్రోటీన్లు, మీకు కావాల్సిన అన్ని విటమిన్లు, మీకు కావాల్సిన అన్ని మినరల్స్ ఈ 5 ధాన్యాల్లో దేవుడు సమృద్ధిగా సమకూర్చాడు. ఇంకేం కావాలి మీకు? మిల్లెట్స్ తినండి, ముక్కు మూసుకొని ధ్యానం చేయండి. ముక్కు మూసుకొని అంటే ఇట్లా మూసుకోవద్దండి, మొత్తం అంతర్గతంగా కూర్చొని రోజు ధ్యానం చేయండి. నిజమైన శాకాహారులుగా జీవించండి. ఈ కాఫీలు, టీల మైకం నుంచి బయటపడండి. ఆ కాఫీలు, టీలు, కాఫీ పెంచేదానికి పశ్చిమ కనుమలు మొత్తం నాశనం చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న వైవిధ్యత అంతా నాశనమైంది. మీరు తాగుతున్న టీ ఎస్టేట్లో మొత్తం హిమాలయ ప్రాంతంలో ఉన్న అన్ని కొండ చర్యల్లో అద్భుతం, పరమాద్భుతమైన ఆ జీవ వైవిధ్యతను నాశనం చేసి మీరు తాగుతున్న ప్రతి చాయ్ కప్పులో మీకు ఆ జీవరాశి కనపడాలి. అప్పుడే మీరు నిజమైన శాకాహారులు అవుతారు. మీరు చాయ్ తాగుతున్నారా? మీరు మాంసాహారులే. మీరు కాఫీ తాగుతున్నారా? మీరు మాంసాహారులే. రెండో మాట లేదు ఇందులో. భయపడకండి. అరే కాఫీ తాగకూడదా, అరే చాయ్ తాగకూడదా? అవును, తాగకూడదు. మీరు కాఫీలు, టీలు తాగాల్సిన అవసరమే లేదు. సజ్జల పాలు, రాగుల పాలు, కొబ్బరి పాలు, ఇలా దేవుడు అనేక రకాలైన పాలు ఇచ్చాడు, అనేక రకాలైన కషాయాలు ఇచ్చాడు. పొద్దున్న లేచి సేంద్రియమైన శుంఠి కషాయం తాగండి. చలికాలం వస్తే, వేడికాలం వస్తే మెంతుల కషాయం తాగండి. వానాకాలం వస్తే రావి ఆకు కషాయం తాగండి. ఇలా మేము చిన్న పుస్తకం తయారు చేశాము. 7 రకాల కషాయాలు: గరిక, తులసి, తిప్పతీగ, బిల్పత్రము, వేపాకు, కానుగాకు, రావ్యాకు, ఇలా 7 కషాయాలు, సప్తపత్ర కషాయాలు అని మీరు మీ పిల్లలకి మీరు తాగితే కరోనా కాదు, చికెన్ గున్యా కాదు, డెంగ్యూ కాదు, ఏ విషజ్వరము మీ దగ్గరికి రాదు. 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. మీరు ఇలా నడుస్తూ ఉంటే వైరస్లు దూరం వెళ్ళిపోతాయి. అంత అద్భుతమైన అంతర్గత ప్రతిరోధక శక్తిని నిర్మాణం మీ దేహం చేయగలుగుతుంది.
చుట్టుముట్టు పెరుగుతున్న ఈ ఆకుల కషాయాల్లో అంత అద్భుతమైన ఔషధి తత్వం ఉందని మన పూర్వీకులు పారంపరికంగా ఎప్పుడో చెప్పారు. నా టైం అయింది యాక్చువల్లీ 3:30 to 4:30. ఇంకొక 5 నిమిషాలు మీ అందరి అనుమతితో 5 నిమిషాలు. ఎందుకంటే సూర్యుడి అంశము వల్ల ఈ భూమి మీద ప్రాణం ఉంది, జీవం ఉంది. సూర్యుడు లేకుండా ఆ సూర్య భగవానుని మీరు సూర్య నమస్కారం చేసేటప్పుడు శ్లోకం చెప్తారు. సౌమిత్రి, హిరణ్య గర్భాయ, పుష్ణ, భాను, రవి, ఆర్క, భాస్కర అని. ఆ ఆర్క అనేది కాషాయ రంగు కిరణాలు. ఆ కాషాయ రంగు కిరణాలు ఆ భాస్కరుని తేజోవంతమైన ప్రజ్వలమైన తెలుపు రంగు కిరణాలు మీ శరీరం మీద పడుతున్నాయంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, అది ఒక్కొక్క ప్రకంపనం. అది మన దేహంలో ఉన్న నిర్నాళ గ్రంథులు ఆ ప్రకంపనాలకి ముడిపడి ఉన్నాయి. ప్రచోదనం జరుగుతుంది, ఎగ్జైట్ అవుతాయి, స్విచ్ ఆఫ్ అవుతాయి, స్విచ్ ఆన్ అవుతాయి. అంటే ఆ సూర్యుని కిరణాలు మీ త్వచ మీద పడుతున్నప్పుడు మన దేహంలో అన్ని జీవరసాయనిక ప్రక్రియలకు మూలమైన విటమిన్ డి తయారవుతుంది. అది ఇంకెక్కడి నుంచి రాదు, మీకు ఏ ఆహారంలో దొరకదు. అంటే ధ్యాన నిమగ్నులు కాకముందు మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఆ సూర్య భగవానుని దర్శనం. ఆ కాషాయ రంగు కిరణాలు మీ త్వచం మీద పడటం అతి ముఖ్యం. అంటే ఆ సూర్య నమస్కారం ఉషోదయానికి ముందు ప్రభోదయం, ఆ ప్రభస్సు వస్తుంది. దిగంతంలో సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు జరిగే అద్భుతం ప్రతిరోజు జరుగుతుంది. ఇదే ఆ అద్భుతాన్ని సందర్శించారంటే సగానికి సగం రోగాలు మీ దేహం నుండి దూరం అవుతాయి. మేము క్యాన్సర్ పేషెంట్లకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి 190 మంది క్యాన్సర్ పేషెంట్లను బాగు చేసుకుంటున్నాము. అంటే సూర్య నమస్కారం లేకుండా క్యాన్సరు బాగు కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఆ ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, ఈ 4 ఘట్టాల ఆ ప్రకంపనాల్ని మీ దేహం వశం చేసుకుంటే మీరు నిజంగా ధ్యానానికి యోగ్యులవుతారు. అంటే సూర్య నమస్కారం చేయకుండా మీరు ధ్యాన నిమగ్నానికి ప్రారంభం చేయకండి. సో భగవంతుణ్ణి, కనిపిస్తున్న భగవంతుడు సూర్యుడు. సూర్య నమస్కారంతో ఆ రోజు మీరు సూర్య నమస్కారం చేయలేదంటే మీ ధ్యానం అంతగా సరిగ్గా రాదు. ఇవన్నీ నేను గడిచిన 40 సంవత్సరాలుగా సాధన చేసి నా స్వంత అనుభవంతో చెబుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. ఆల్రెడీ నేను 4 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి. సో మీకు కావాల్సింది సిరిధాన్యాలు, నిజమైన శాకాహారం. మీ పొట్టలో మాయమవుతున్న ఆ సూక్ష్మజీవుల వైవిధ్యతని మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే మీరు సిరిధాన్యాల అంబలి తాగాలి. అంబలి అంటే 5 గ్రాములు సిరిధాన్యం అర్ధ లీటర్ నీళ్ళల్లో నానబెట్టండి 8 గంటలు. 8 గంటలు నానిన తర్వాత 15 నిమిషాలు సన్న మంటలో ఉడకపెట్టండి. దాని తర్వాత ఆ పలుచటి గంజిని మట్టి కుండలో వేసి ఖద్దరు బట్ట కట్టి ఇంకొక 8 గంటలు ఉంచితే అది అంబలి అవుతుంది. ఈ అంబలి తాగారంటే విటమిన్ డి లాగే ఏ ఆహారంలోనూ మీకు దొరకని విటమిన్ B12 ఈ అంబలి మూలకంగా మీకు దొరుకుతుంది. ఈ 2 బి, డి, ఇంకా మధ్యలో ఇంకొకటి ఏముంది, సి ఉంది. ఆ సి అనేది పులుపు పదార్థం. చింతపండు పులుసు కానీ, నిమ్మ పులుసు కానీ, మామిడికాయ పులుసు కానీ, గోంగూర పులుసు కానీ మీ శరీరంలోకి వెళ్తూ ఉంటే మీ ఆరోగ్యం
గ్యారంటీ. BCD. అంబలి, సూర్య నమస్కారం, మిల్లెట్స్. ఆరోగ్యం గ్యారంటీ. ఆరోగ్యవంతులు కండి. స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, స్వస్థమైన మీ దేవాలయంలో ధ్యాన మగ్నులు కండి. నిజమైన ముక్తిని సంపాదించండి అని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అదేవిధంగా 5 చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతను, వాటిని తీసుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యకరంగా ఎలా ఉండవచ్చో పద్మశ్రీ ఖాదర్ వలీ గారు ఎంతో చక్కగా మనకు వివరించినందుకు ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క అభినందనలు వారికి తెలియజేద్దాం. ఇంకొంచెం గట్టిగా అండి. రైట్. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక మీద పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారిని సన్మానించవలసిందిగా దామోదర్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతోంది. చప్పట్లు. పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారంటే మొత్తం భారతదేశంలో తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఎన్నో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు మిల్లెట్స్ మీద ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. మిల్లెట్స్తో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంది, ఆరోగ్యం ఎలా పెంపొందుకోవచ్చు. ఈ మధ్యనే సార్ నేను రోజు మిల్లెట్స్ ఒక పూట తింటున్నాను, ఇడ్లో ఓడనో ఒక పూట మాత్రం కంపల్సరీగా మిల్లెట్స్ తింటున్నాను. మిల్లెట్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మిల్లెట్స్ ఒక రెవల్యూషన్ కాబోతున్నది. ఖాదర్ వలీ గారు, వారి డాటరు, వారు 365 రోజులు భారతదేశం అంతా తిరుగుతూ ఎంతో మందిని జాగృతం చేస్తూ ముఖ్యంగా రైతులకు వారు ఎనలేని సేవ చేస్తున్నారు. గట్టిగా డాక్టర్ ఖాదర్ వలీ గారికి మనం చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలపాలి. అలానే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాకు చాలా అత్యంత ఇది, వారు ప్రామినెంట్ ఇంజనీర్, తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఎన్నిట్లో సలహాదారుడు ఉండి ఒక గొప్ప విశిష్టమైన వ్యక్తి. ఈరోజు సడన్గా నేను చూసేటప్పటికి ఇక్కడ రావడం మన అదృష్టం. వారికి కూడా మనం గట్టిగా చప్పట్లతో మన గట్టిగా కృతజ్ఞతలు తెలుపుదాం. థ్యాంక్ యూ. పత్రిజీ గారు ఉన్నప్పుడు ఇదే వేదిక మీద ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇక్కడికి రావటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నెక్స్ట్ ఇయర్ ఈసారి ఏంటంటే ఈ స్లాట్ 3:30 to 4:30 హెల్త్ స్లాట్, ఈసారి హెల్త్ స్లాట్లో పెట్టాం. మీది ప్రైమ్ స్లాట్లో పెడతాం 6:30 to 7:30. అప్పుడు మొత్తం ఈ హాల్ ఫుల్ ఉంటుంది. మీరు December 24th రిజర్వ్ చేసుకోండి మాది. ఆ రోజు ఒక 24th December 2025 అప్పుడు ఈ హాల్లో ఒక చైర్ ఖాళీ ఉండదు. మీది రెగ్యులర్ స్పిరిచువల్ క్లాస్ పెడదాం సార్. థ్యాంక్ యూ.